తాజా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేతతో సహా ఆ పార్టీ అగ్రనేతలు పరనిందే ప్రధాన అస్త్రంగా ముందుకు వెళ్తున్నారా? తమ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు ప్రజలకు వివరించడం పోయి ప్రధాన ప్రతిపక్షంపై విరుచుకు పడుతున్నారా? చివరకు ఇందిరాగాంధీ పేరును సైతం బరిలోకి లాగుతున్నారా? కాంగ్రెస్ వస్తే తెలంగాణ మళ్లీ ఆగమవుతుందని ఆరోపణలు స్పందిస్తున్నారా? కానీ తాము ఏమి చేయదలుచుకున్నారో మాత్రం వారు చెప్పడం లేదు. కారణం ఏంటి? బీఆర్ఎస్ ప్రచార సరళి పూర్తిగా కాంగ్రెస్ లక్ష్యంగా సాగుతోందని తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అందరూ ఆ పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు. వారి ప్రసంగాల్లో ప్రధానంగా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే జరగకూడనివి జరిగిపోతాయని, అలాంటి రిస్క్ తీసుకోవద్దని ప్రచారం చేస్తున్నారు. చివరికి ప్రచార చిత్రాల్లో కూడా అదే చెబుతున్నారు. రిస్క్ తీసుకోవద్దు, కారు గుర్తుకే ఓటు గుద్దు అనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రచార వ్యూహం పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. చివరికి సొంత పార్టీ మేనిఫెస్టో గురించి ఆ పార్టీ నేతలు సభల్లో ఎక్కువగా ప్రచారం చేయడం లేదు. తమకి ఒక మేనిఫెస్టో ఉన్నదనే సంగతి మర్చిపోయారా అనే అనుమానాలు కలిగే విధంగా బీఆర్ఎస్ ప్రచారం కనబడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇప్పుడు కొనసాగే పథకాలు అన్నీ ఆగిపోతాయని చెబుతున్నారు. ఇలా పూర్తిగా ఎందుకు కాంగ్రెస్ చుట్టూనే ప్రచారాన్ని తిప్పుతున్నారన్నది బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలకు సైతం అంతుబట్టడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా కేసీఆర్ తన ప్రచారంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పేరును సైతం లాగారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో పేదరికం పూర్తిగా రూపుమాపినట్లయితే ఎన్టీఆర్ ఎందుకు కిలో ₹2 బియ్యం ఇచ్చేవారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా ఇందిరాగాంధీ పేరు ప్రస్తావించలేదు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం ఏమీ లేదా అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా అభివృద్ధికి సంబంధించిన అంతగా ఏమీ జరగలేదనే చెప్పొచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పటికీ పూర్తిగా లబ్ధిదారులకు అందలేదు. థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్మాణం పూర్తి కాలేదు. దానిపై పెట్టిన ఖర్చు విద్యుత్ సంస్థలకు భారంగా మారింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టును మాత్రమే పేర్కొంటున్నారు. అది కూడా నాణ్యతా లోపంతో నిర్మించినట్లు ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడంతో తేలిపోయింది. పాలమూరు, రంగారెడ్డి నత్తనడకన నడుస్తోంది. దీంతో అభివృద్ధి గురించి చెప్పుకోవడానికేమీ లేకుండా పోయింది. ఈ కారణం చేతి ప్రచార వ్యూహం మార్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు తాము 10 ఏళ్లలో తెలంగాణను బంగారు తెలంగాణ చేశామన్న గట్టి నమ్మకంతో ఉన్నట్లున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరగనంత అభివృద్ధి, సంక్షేమం తమ పాలనలో జరిగాయని ధీమాతో ఉన్నారు. అదే దిశగా ప్రచారం కూడా ప్రారంభించారు. అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత పూర్తిగా పాజిటివ్ ఓటుతోనే గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు. అభ్యర్థులను ప్రకటించిన రోజే కేసీఆర్ భరోసా పేరుతో మినీ మేనిఫెస్టో తరహాలో హామీలను ప్రకటించారు. వాటి గురించే ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ రాను రాను బీఆర్ఎస్ ప్రచార సరళి మారిపోయింది. మొదట్లో కాంగ్రెస్పై విమర్శలకు చాలా తక్కువ సమయం కేటాయించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు క్రమేణా కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అగ్రనేతలు ఏదో సందర్భంలో మాట్లాడిన చిన్న మాటలను పట్టించుకుని టార్గెట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి 3 గంటల ఉచిత విద్యుత్ చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పథకాలకు కేసీఆర్ వృధాగా డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు మాట్లాడాడని విమర్శిస్తూ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ప్రతి సభలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కావాల్సిన వాళ్లు చేతులు పైకి లేపండి అని చెప్పడం కేవలం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్లుగానే ఉంది. అదేవిధంగా
రాహుల్ గాంధీపై కూడా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్ ఎత్తివేస్తామని చెబుతున్నారని, ధరణి ఎత్తివేస్తే రైతు బంధు డబ్బులు రావని ప్రచారం చేస్తున్నారు. తమ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు ప్రస్తావన కేసీఆర్ నోటి వెంట రావడం లేదు. మూడోసారి అధికారంలోకి రాగానే 400కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హరీష్ రావు, కేటీఆర్ అక్కడక్కడ చెబుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం బహిరంగ సభల్లో ఆ ప్రస్తావన తీసుకురావడం లేదు. అదొక్కటే కాదు, బీఆర్ఎస్ చీఫ్ ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీల ప్రస్తావన చాలా అరుదుగా ఉంటోంది. ఓటు ప్రాధాన్యాన్ని, రాజకీయ పార్టీల నిజాయితీని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ మోసకారి అంటూ ప్రసంగిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మూడోసారి గెలిస్తే తాము ఏం చేయబోతున్నామో చెప్పేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ని డిగ్రేడ్ చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత పెంచే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. మారుతున్న రాజకీయ పరిస్థితికి తగ్గట్టుగా వ్యూహాలను మార్చుకోవడం రాజకీయ నేతల లక్షణం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మారిన పరిస్థితుల్ని బేరీజు వేసుకుని కేసీఆర్ కాంగ్రెస్ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 10 ఏళ్ల పాలనపై వ్యతిరేకత అనేది ఏ ప్రభుత్వానికైనా సహజంగానే ఉంటుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఒక ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి పెంచుకోవడానికి ఎన్నో కారణాలు ఉండాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మేనిఫెస్టో పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వీటన్నింటితో కాంగ్రెస్ వైపు ప్రజలు ఆకర్షితులవ్వకుండా కాంగ్రెస్ హయాంలో ఉన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ కాంగ్రెస్ వైపు ఓట్లు పోకుండా చూసుకుంటున్నారని వాదన వినిపిస్తోంది. చివరి అస్త్రంగా తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి ప్రయోగిస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనే సంగతి కేసీఆర్ మర్చిపోతున్నారా అన్నట్లు ప్రచారం కొనసాగుతుండడం చూస్తే రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురవుతున్నారు. జై తెలంగాణ నినాదం చేయడం, మళ్లీ ఆంధ్ర పాలకులు అనడంతో మరోసారి సెంటిమెంట్ను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందని బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రచారం చేయడాన్ని రాజకీయ వర్గాలు భిన్నంగా విశ్లేషిస్తున్నాయి. ప్రజల చాయిస్ కాంగ్రెసే అనే అంశంపై కేసీఆర్కు స్పష్టమైన నివేదికలు వచ్చి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్ వస్తే ఏదో జరిగిపోతుందని, కరెంటు ఉండదని, ఐటీ పరిశ్రమలు బెంగళూరు వెళ్లిపోతాయని ఇలా అన్ని రకాల ప్రచారాలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాలను లోతుగా పరిశీలిస్తే కాంగ్రెస్ వైపు మళ్లుతున్న ఓటర్లను పొరపాటున కూడా అలాంటి ఆలోచన చేయవద్దని బీఆర్ఎస్ అగ్రనేతలు కోరడాన్ని కాంగ్రెస్ను టార్గెట్గా పెట్టుకున్నట్లేనని తెలుస్తోంది. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు సైతం తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమి జరగనుందో ప్రచారం చేయడం మారిన రాజకీయ సమీకరణాలే కారణమని తెలియవస్తోంది. దీంతో పరనిందే ప్రచార అస్త్రంగా ముందుకు వెళ్తున్నారు. ఎవరి ప్రచారం ఎలా ఉన్నా తెలంగాణ ఓటరు నాడి తెలుసుకోవాలంటే డిసెంబర్ 3వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.